హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్ధిని. అలా జరగడానికి నేను ఒప్పుకోను. అలా జరిగేందుకు నేను ఒప్పుకోను. అతను రాత్రి మొద్దులాగా నిద్రపోయాడు అంటూ ఉంటాం కదా ఎప్పుడైనా పిల్లల్ని అట్లా ఎవరైనా ఇంట్లో. మొద్దులాగా అంటే కాన్షియస్ లేకుండా గాఢ నిద్ర అనమాట. నిన్ను ఏ సమయానికి తీసుకొని వెళ్ళాలి అంటే పికప్ చేసుకోవాలి అని మీరు మళ్ళీ ఆమెను అడిగితే ఆమె చిరాకు పడుతుంది. ఇలా మన డైలీ వాడే కొన్ని వాక్యాల్ని చూసేద్దాము. ఫస్ట్ వన్, వాళ్ళు ఈ పరిస్థితిని ఎలా పరిష్కరించగలరు. హౌ కెన్ దే సాల్వ్ ది సిచ్యువేషన్. పరిస్థితి అంటే సిచ్యువేషన్ అంటాం కదా. హౌ కెన్ దే సాల్వ్ ది సిచ్యువేషన్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి అలా జరగడానికి నేను ఒప్పుకోను అంటే ఐ డోంట్ అగ్రీ దట్ టు హ్యాపెన్ అంటాం. అలా జరిగేందుకు నేను ఒప్పుకోను అని. నువ్వు ఏ సమయానికి వస్తావు అంటే ఎట్ వాట్ టైం విల్ యూ కమ్ అంటాం. నువ్వు ఏ సమయానికి వస్తావు అనేసి. మళ్ళీ మీరు ఆమెను అడిగితే చిరాకు పడుతుంది. మీరు మళ్ళీ ఆమెను అడిగారనుకో ఆమె చిరాకు పడుతుంది అని చెప్పే సందర్భంలో ఇఫ్ యూ ఆస్క్ హర్ అగైన్ షీ విల్ గెట్ ఇరిటేటెడ్. ఆమె చిరాకు పడుతుంది అని. నువ్వు ఏం నిరూపించాలనుకుంటున్నావు అంటే వాట్ డూ యూ వాంట్ టు ప్రూవ్ అంటాం. నువ్వు ఏం నిరూపించాలనుకుంటున్నావు అనేసి అనమాట. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను అన్నింటికీ దూరంగా వెళ్ళాలని అనుకుంటున్నాను అంటే ఐ వాంట్ టు గో ఫార్ అవే ఫ్రమ్ ఆల్ దిస్ అంటాం. అన్నింటికీ దూరంగా వెళ్ళాలని అనుకుంటున్నాను అనేసి. అతను ఎప్పటికీ మారడు అంటే హీ విల్ నెవర్ చేంజ్ అంటాం. అతను ఎప్పటికీ మారడు. నా రిజర్వేషన్ రద్దు చేయాలని అంటే క్యాన్సిల్ చేయాలని అనుకుంటున్నాను అంటే ఐ వుడ్ లైక్ టు క్యాన్సిల్ మై రిజర్వేషన్. రిజర్వేషన్ క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను. ఏమైనా రిజర్వేషన్ సీట్లు అందుబాటులో ఉన్నావా కాదు ఇక్కడ ఉన్నాయా రావాలండి, సారీ. డూ యూ హ్యావ్ ఎనీ రిజర్వేషన్ సీట్స్ అవైలబుల్. ఏమైనా అందుబాటులో ఉన్నాయా రిజర్వేషన్ సీట్స్ అని అడుగుతున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ వచ్చేసేసి మనకి ఈ స్టేషన్లో రైలు 5 నిమిషాలు ఆగుతుంది. ఈ స్టేషన్లో ట్రైన్ 5 minutes పాటుగా ఆగుతుంది అంటే ద ట్రైన్ విల్ స్టాప్ అట్ ది స్టేషన్ ఫర్ 5 minutes. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ నీడ్ టు టెల్ యూ అంటాం. అవసరం లేదు అంటే నీడ్ అని చెప్పాలి కదా, అవసరం అంటే నీడ్ కదా. డోంట్ నీడ్ టు టెల్ యూ, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. మమ్మల్ని ఇంగ్లీష్ నేర్చుకోనివ్వవా అంటున్నాం ఇక్కడ ఎదుటి పర్సన్ని. వోంట్ యూ లెట్ us లెర్న్ ఇంగ్లీష్. వోంట్ యూ అంటే విల్ నాట్ యాక్చువల్ ఇక్కడ విల్ నాట్ యూ ఆర్ వోంట్ యూ లెట్ us లెర్న్ ఇంగ్లీష్. నన్ను ఈ టీంలో చేరనివ్వవా అంటే వోంట్ యూ లెట్ మీ జాయిన్ దిస్ టీమ్. నిన్న నువ్వు ఏమేమి కొన్నావు. వాట్ ఆల్ డిడ్ యూ బై ఎస్టర్డే. నిన్న నువ్వు ఏమేమి కొన్నావు. నిన్న సెలవు కాదా, నిన్ను రాలేదా, నువ్వు చేయలేదా ఇలా అడగాల్సి వచ్చినప్పుడు వాజంట్ రావాలి. ఎందుకంటే పాస్ట్ గురించి కాబట్టి. వాజంట్ ఇట్ ఏ హాలిడే ఎస్టర్డే. నిన్న హాలిడే కాదా. వాజంట్ ఇట్ ఏ హాలిడే ఎస్టర్డే. నన్ను ప్రయత్నం చేయనివ్వవా. సో దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలో మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి, ఓకేనా. సో వీడియో లాస్ట్లో మీకు ఒక హింట్ కూడా ఇస్తాను ఎలా చెప్పాలనేసి.
అతడిని బైక్ నడపనివ్వవా. వోంట్ యూ లెట్ హిమ్ రైడ్ ద బైక్. రైడ్ ద బైక్ అంటే బైక్ నడపడం అనమాట. ఇక్కడ డ్రైవ్ అనకూడదు, రైడ్ అని చెప్పాలి బైక్ విషయంలో. వోంట్ యూ లెట్ హిమ్ రైడ్ ద బైక్. ఇంకా నువ్వు నిద్రపోలేదా, లేదా నువ్వింకా నిద్రపోలేదా, నువ్వింకా నిద్రపోలేదా. హ్యావెంట్ యూ స్లెప్ట్ ఎట్. హ్యావెంట్ యూ స్లెప్ట్ ఎట్. ఎట్ అంటే ఇంకా కదా. సో స్లెప్ట్ హ్యావ్ ఆర్ హ్యాస్ హ్యాడ్ వచ్చినప్పుడు వీటి రావాలి కాబట్టి స్లెప్ట్ వచ్చింది. వాళ్ళు ఇంకా అక్కడికి వెళ్ళలేదా. వాళ్ళు ఇంకా అక్కడికి వెళ్ళలేదా. హ్యావెంట్ దే గాన్ దేర్ ఎట్. హ్యావెంట్ దే గాన్ దేర్ ఎట్. వాళ్ళు ఇంకా అక్కడికి వెళ్ళలేదా. నాకు ముందే తెలిసి ఉంటే వాళ్ళతో ఉండేవాడిని కాదు, వాళ్ళతో వెళ్ళి ఉండేవాడిని కాదు. నాకు ముందే తెలిసి ఉంటే నేను వాళ్ళతో పాటుగా వెళ్ళి ఉండేవాడిని కాదు అని. ఇఫ్ ఐ హ్యాడ్ నో ఎర్లియర్ ఇఫ్ ఐ హ్యాడ్ నో ఎర్లియర్ ఐ వుడెంట్ హ్యావ్ గాన్ విత్ దెమ్. ఐ వుడెంట్ హ్యావ్ గాన్ విత్ దెమ్. నాకు ముందే తెలిసి ఉంటే ఆ అవకాశాన్ని వదులుకొని ఉండేవాడిని కాదు. నాకు ముందే తెలుసుంటే ఆ అవకాశాన్ని వదులుకొని ఉండేవాడిని కాదు. మరి దీన్ని కూడా మీరు ఇంగ్లీష్ ఎలా చెప్తారో మీ ఆన్సర్ని కింద కామెంట్ బాక్స్లో డ్రాప్ చేసేసేయండి. చాలా ఈజీ కదా. ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ ముందు చెప్పాను కాబట్టి మీరు ఈజీగా వేసేయచ్చు, రాసేయచ్చు కూడా. నెక్స్ట్, నాకు ముందే తెలిసి ఉంటే ఆ సినిమా చూసి ఉండేవాడిని కాదు. నాకు ముందే తెలిసి ఉంటే ఆ సినిమా చూసి ఉండేవాడిని కాదు. ఇక్కడ కూడా అంతే. ఇఫ్ ఐ హ్యాడ్ నో ఎర్లియర్, ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ దిస్ ఎర్లియర్, ఇది ముందే తెలిసి ఉంటే. ఐ వుడెంట్ హ్యావ్ సీన్ దట్ మూవీ. ఐ వుడెంట్ హ్యావ్ సీన్ దట్ మూవీ. నేను ఆ సినిమా చూసి ఉండేవాడిని కాదు అని మీనింగ్ వస్తుందన్నమాట. అతను రాత్రి మొద్దులాగా నిద్రపోయాడు. మొద్దులాగా అంటే ఏమంటాం మనం ఇక్కడ, డీప్ స్లీప్ అను, అంటే పిలిస్తే పలకలేదను అంటుంటాం కదా, అప్పుడు ఈ వర్డ్ వాడతాం అనమాట. దాన్ని మనము యాజ్ ఎ లాంగ్ అంటాం. He slept like a log last week. He slept like a log last week. నీకు ఒంటరిగా ప్రయాణించటం ఇష్టమా. నీకు ఒంటరిగా ప్రయాణించటం ఇష్టమా. డూ యూ లైక్ టు ట్రావెల్ అలోన్. డూ యూ లైక్ టు ట్రావెల్ అలోన్. అదే మనం హీ వాడాలంటే డస్ హీ లైక్ రావాలి, గుర్తుపెట్టుకోండి. మొత్తానికి మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మొత్తానికి మిమ్మల్ని కలుసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది అన్నప్పుడు ఐ ఆమ్ హ్యాపీ టు మీట్ యూ ఫైనలీ. ఫైనలీ అంటే చివరిగాని కాదు. సో మొత్తానికి అనే సందర్భంలో మనం ఫైనల్ వాడుతూ ఉంటాం అనమాట. ఐఎమ్ హ్యాపీ టు మీట్ యూ ఫైనలీ. మీరు మళ్ళీ వస్తారని ఆశిస్తున్నాను. మీరు మళ్ళీ వస్తారని ఆశిస్తున్నాను అంటే ఐ హోప్ యూ విల్ కమ్ అగైన్. ఐ హోప్ యూ విల్ కమ్ అగైన్. ఐ హోప్ యూ విల్ కమ్ అగైన్. అండ్ నెక్స్ట్, అతను గదిలో ఉన్నాడనుకుంటా. అతను గదిలో ఉన్నాడనుకుంటా. అనుకుంటా, వచ్చాడనుకుంటా, పోయాడనుకుంటా, రాస్తున్నానుకుంటా చెప్తుంటాం కదా, అప్పుడు థింక్ రావాలి. ఐ థింక్ హీ ఈజ్ ఇన్ ద రూమ్. ఐ థింక్ హీ ఈజ్ ఇన్ ద రూమ్. నిన్ను ఏ టైంకి తీసుకొని వెళ్ళాలి అంటే ఏ టైం పికప్ చేసుకోవాలి, తీసుకొని వెళ్ళాలి అని అడిగే సందర్భంలో వాట్ టైమ్ డూ యూ వాంట్ మీ టు పికప్ అంటాం. పిక్ యూ అప్. వాట్ టైమ్ డూ యూ వాంట్ మీ టు పిక్ యూ అప్. నిన్ను ఏ సమయానికి తీసుకొని వెళ్ళాలి అని. నీ వస్తువులన్నీ తీసుకొని పోవడం మర్చిపోవద్దు. మీ వస్తువులు అన్నీ తీసుకొని పోవడం మర్చిపోవద్దు అంటే మేక్ షూర్ యు టేక్ యువర్ బిలాంగింగ్స్ విత్ యూ. మేక్ షూర్ టేక్ యువర్ బిలాంగింగ్స్ విత్ యూ. బిలాంగింగ్స్ అంటే మీకు సంబంధించిన వస్తువులు అనేసి అనమాట. మేక్ షూర్ అంటే మర్చిపోక తీసుకుపోండి అన్నట్లు అనమాట. చికిత్స కోసం ఎంత డబ్బు అవసరం. చికిత్స కోసం ఎంత డబ్బు అవసరం. హౌ మచ్ మనీ డూ యూ నీడ్ ఫర్ ద ట్రీట్మెంట్. హౌ మచ్ మనీ డూ యూ నీడ్ ఫర్ ద ట్రీట్మెంట్. చికిత్స కోసం ఎంత డబ్బులు అవసరం పడతాయి. హౌ మచ్ మనీ డూ యూ వాంట్ ఆర్ హౌ మచ్ మనీ డూ యూ నీడ్ ఫర్ ద ట్రీట్మెంట్. ఆమె ఎంతసేపు ఎదురు చూస్తుంది అంటే వెయిట్ చేస్తుంది అనే మీనింగ్లో హౌ లాంగ్ డస్ షీ వెయిట్ అంటాం. షీ హీట్ వచ్చిన డస్ రావాలి కదా, అందుకోసం అనమాట. హౌ లాంగ్ డస్ షీ వెయిట్. నువ్వు అతనితో ఎంతసేపు మాట్లాడతావు. నువ్వు అతనితో ఎంతసేపు మాట్లాడతావు. ఎంతసేపు మాట్లాడతావు అంటే హౌ లాంగ్ విల్ యూ టాక్ టు హిమ్ అంటాం. హౌ లాంగ్ విల్ యూ టాక్ టు హిమ్. మీరు ఎంతసేపు అతనితో మాట్లాడతారు అని మీనింగ్ వస్తుంది అనమాట.
ఆమె ఎంతసేపు నిద్రపోతుంది. ఆమె ఎంతసేపు నిద్ర అంటే స్లీప్ అంటాం కదా. సో హౌ లాంగ్ డస్ షీ స్లీప్ అంటాం. హౌ లాంగ్ డస్ షీ స్లీప్. హౌ లాంగ్ డస్ షీ స్లీప్. సో టుడే క్లాస్ చూడండి. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని వాక్యాలతో మన చూడుతూ చేస్తాను. మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.